హలో ఫుడీస్, ఈరోజు నేనేం స్పెషల్ చేస్తున్నానో చూపిస్తాను రండి. ఈరోజు అయితే చికెన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఎప్పుడు చేసేలా వెరైటీగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో పాలాక్ అయితే తెచ్చుకున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు పాలాక్తో చికెన్ అయితే ట్రై చేయలేదు. ఫస్ట్ ఇదే ట్రై చేయడం. సో దానికోసం పాలాక్ని మంచిగా వాష్ చేసుకొని ఒక వాటర్లో వేసుకోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం షుగర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పాలాకు కొంచెం చేదొస్తుంది అన్నట్లు చెప్తారు. సో కొంచెం షుగరు, మరి కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని కాసేపు వేడి చేయొద్దు. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ, అంటే పాలాకు ఒక మోస్తాదులో ఉడికే వరకు ఉంచుకోవాలన్నమాట. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో, ఆ మ్యారినేట్ చేసిన చికెను. సో నెక్స్ట్ ఇటువైపు పాలాక్ పెట్టాను కదా, ఇంకొక వైపు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇలాగా వేగితే చాలన్నమాట. దాంతోపాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. అలా వచ్చాక మనం అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తగినంత వేసుకొని బాగా పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత టమోటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, ఒక్క టమోటా, చిన్న టమోటా అయితే సరిపోతుంది, బాగా వేసి వేయించుకొని కొంచెం పసుపు, మరి కొంచెం సాల్ట్ చల్లుకొని అవి మగ్గిపోయే వరకు ఉంచాలన్నమాట. ఇది చేస్తూ పక్కన పాలాక్ పెట్టాం కదా, అది ఎంతవరకు ఉడికిందో కూడా చూసుకుంటూ ఉండాలి. అదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. సో పాలాక్ని పచ్చి నీళ్ళల్లో కాకుండా, వేడి నీళ్ళల్లో, మా నార్మల్ వాటర్లో కాకుండా నేను కొంచెం కూల్ వాటర్లో వేస్తున్నాను. ఎందుకంటే ఆకుకూరలు వడగట్టిన తర్వాత మామూలుగా అలాగే ఉంచితే కర్రీ చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఐస్ వాటర్లో వేస్తే కనుక ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో గ్రీన్ కలరు, కర్రీ కూడా అదే గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. సో అలా వాటర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత చూసారు కదా, టమోటా అయితే మగ్గిపోయిందనమాట. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కకు పట్టే వరకు ఉంచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గరం మసాలా, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం స్పైసెస్ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కదా, మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో లాగనమాట ప్రిపేర్ చేసుకొని అది వేసుకోవాలన్నమాట. ముక్కకి బాగా మసాలాలు పట్టింది అని తెలిసిన తర్వాత మనం ఏదైతే పాలాకు గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పాలాకుని ఆ చికెన్లో వేసేసుకునేసి బాగా ముక్కకు పట్టేంతవరకు తిప్పుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, చిన్నగా పొగలు అలా వస్తుంది అంటే లోపల బాగా కుతుకుతకుతా ఉడుకుతుంది అన్నట్లు. చూసారా, సేమ్ నేను చెప్పిన విధంగానే ఉడుకుతుంది కదా. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పాలక్ చికెను. చూడాలి ఎలా వస్తుందో ఏంటో అని. మరి నాకు అంత ముద్దగా తినాలనిపించట్లేదు. సో కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను, ఎలాగో ముక్క కూడా ఇంకొంచెం ఉడకాలి కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. ఇది నార్మల్ రైస్లో కన్నా చపాతీలో తింటే చాలా బాగుంటుంది అంట. నేనైతే ప్లాన్ చేసుకోలేదు, సడన్గా అనుకున్నా కాబట్టి రైస్ ఆల్రెడీ చేసేసాను. సో రైస్తోనే తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. యాక్చువల్గా ఆయిల్ కొంచెం ఎక్కువైంది, అంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇట్స్ ఓకే, నేనైతే ఆయిల్ సపరేట్ చేసేసి ముక్కల వరకు అయితే తినేస్తాను. అబ్బా క్రేవింగ్స్ టైం, తినాలి. సో ప్లేట్ పెట్టుకునేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మొత్తానికి టేస్ట్ అయితే అద్భుతం.